నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకట్రాములు. ఈ వీడియోలో మనం డిగ్రీ సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్కు సంబంధించినటువంటి మార్కెటింగ్ రీసెర్చ్ బీబీఏ సబ్జెక్టుని ఇంపార్టెంట్ క్వశ్చన్లు చర్చిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, శాతవాహన యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, అట్లాగే మహాత్మా గాంధీ యూనివర్సిటీ, అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ సెకండ్ ఇయర్ బీబీఏ వాళ్ళకు మార్కెటింగ్ రీసెర్చ్, మేనేజ్మెంట్ సైన్స్, అట్లాగే బిజినెస్ లా అండ్ ఎథిక్స్ అనేటటువంటి సబ్జెక్టులు ఉండడం జరిగింది. వాటన్నిటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు నేను చేయడం జరిగింది. అన్ని వీడియోలకు సంబంధించినటువంటి వీడియోలు చేశాను. వాటన్నిటికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో లింకులు ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు ఓ గ్రేడ్ రావాలంటే మోడల్ పేపర్లను కూడా చెక్ చేయండి, వాటి లింక్ కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం. ఈ వీడియోలో మనం లాంగ్ క్వశ్చన్లు, షార్ట్ క్వశ్చన్లు తెలుగు మరియు ఇంగ్లీష్ రెండు మీడియాల్లో చర్చిద్దాం. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది పార్ట్ ఏ, పార్ట్ బిగా రావడం జరుగుతుంది. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్లు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లను చర్చిద్దాము. స్టేట్ ద స్కోప్ అండ్ రోల్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్ ఇన్ డిస్కషన్ మేకింగ్కి సంబంధించినటువంటి ఫస్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ హౌ మార్కెటింగ్ రీసెర్చ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డిజైనింగ్ రీసెర్చ్ ప్రపోజల్. డిస్కస్ ద ప్రాసెస్ ఆఫ్ సర్వే మెథడ్ ఆఫ్ డాటా కలెక్షన్. చాలాసార్లు రిపీట్ అయింది డాటా కలెక్షన్ సర్వే మెథడ్కి సంబంధించినటువంటిది. ఎన్యూమరేట్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ డిజైనింగ్ క్వశ్చనియర్ అనేటటువంటిది. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డాటా. చాలాసార్లు రిపీట్ అయింది. సెకండరీ డాటా అనేది డాటా కలెక్షన్కి సంబంధించినటువంటిది. ఈ సెకండరీ డాటా మీదనే క్వశ్చన్లు డిఫరెంట్గా వస్తాయి. డిస్కస్ ద క్రైటీరియా ఫర్ ఎవల్యూటింగ్ సెకండరీ డాటా, సెకండరీ సోర్సెస్ అనేటటువంటిది. డిఫైన్ స్కేల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ స్కేల్స్కి సంబంధించి ఇది కూడా ఇంపార్టెంట్. డిస్కస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లింకర్ట్ అండ్ ట్రస్ట్ ఆన్ స్కేల్స్ అనేటటువంటిది. అట్లాగే డిఫైన్ సింపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ శాంపిల్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ మార్కెటింగ్ రీసెర్చ్. అట్లాగే ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్స్ బిట్వీన్ టీ టెస్ట్ అండ్ జెడ్ టెస్ట్కి సంబంధించి ఇది కూడా షార్ట్ క్వశ్చన్ రావచ్చు, లాంగ్ క్వశ్చన్ రావచ్చు. ఎక్స్ప్లెయిన్ ద స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్. ఇది కూడా డ్యామ్ షూర్ వచ్చేటటువంటి క్వశ్చన్. స్కోప్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్, మార్కెటింగ్ రీసెర్చ్ అంటే ఏమిటి, దానివల్ల ఉపయోగాలు అనేటటువంటిది కూడా క్వశ్చన్ ఉంటుంది. రైట్ ఇన్ డీటెయిల్ ద స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ మార్కెటింగ్ రీసెర్చ్ ప్రాసెస్కు సంబంధించి. ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ కలెక్ట్ ద ప్రైమరీ డాటా ఉంటుంది, సెకండరీ డాటా ఉంటుంది, డాటా కలెక్షన్ ఉంటుంది. ఈ మూడు క్వశ్చన్లు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు ఒకటి నేర్చుకుంటున్నట్టే మిగతా అన్నిటి మీద పట్టొస్తుంది, కొంచెమే డిఫరెన్స్ ఉంటుంది. ఎక్స్ప్లెయిన్ ద క్వాలిటీస్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ద క్వశ్చనియర్ అనేటటువంటిది. ఎక్స్ప్లెయిన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెకండరీ డాటా ఇన్ మార్కెటింగ్ రీసెర్చ్. సెకండరీ డాటా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ సెకండరీ డాటా. అట్లాగే షార్ట్ క్వశ్చన్ల విషయానికి వస్తే మార్కెటింగ్ రీసెర్చ్ ప్రపోజల్, ప్రైమరీ డాటా, సెకండరీ డాటా, డెల్పీ ఇంటర్వ్యూ, సెకండరీ సోర్సెస్, ఆర్డినల్ స్కేల్స్, వ్యాలిడిటీ, అట్లాగే నేచర్ ఆఫ్ మార్కెటింగ్ రీసెర్చ్, సోర్సెస్ ఆఫ్ సెకండరీ డాటా, రిలయబిలిటీ టెస్ట్, కాన్సెప్ట్ ఆఫ్ అన్నోవా కూడా చాలాసార్లు రిపీట్ అయినటువంటిది అబ్జర్వేషన్కి సంబంధించి. ఇక తెలుగు మీడియం వాళ్ళకి చూసుకున్నట్లయితే నిర్ణయం తీసుకోవడంలో మార్కెటింగ్ పరిశోధన యొక్క పరిధి మరియు పాత్రను పేర్కొనండి. అట్లాగే పరిశోధన ప్రతిపాదన రూపకల్పనలో మార్కెటింగ్ పరిశోధన ఎలా ఉపయోగపడుతుందో వివరించండి. డేటా సేకరణ యొక్క సర్వే పద్ధతి యొక్క ప్రక్రియను చర్చించండి. ప్రశ్నాపత్రం రూపకల్పనలో ఉన్న దశలను వివరించండి. సెకండరీ డాటా ప్రయోజనాలు మరియు అప్రయోజనాలను, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ని వివరించండి. దాని మీద అంటే తేడాలు కూడా గుర్తించండి అని కూడా రావచ్చు. ప్రైమరీ డాటా, సెకండరీ డాటాకు సంబంధించినటువంటి క్వశ్చన్లో ఆ విధంగా కూడా డిఫరెన్స్ బిట్వీన్ అనేటట్లు క్వశ్చన్ రావచ్చు. ద్వితీయ మూలాల మూల్యాంకనం కోసం ప్రమాణాలను చర్చించండి. అంటే సెకండరీ డాటాకు సంబంధించినటువంటి సోర్సెస్ అని క్వశ్చన్. స్కేల్ని నిర్వచించండి మరియు ప్రమాణాల రకాలను వివరించండి. లైకర్ట్ మరియు టర్సన్ ప్రమాణాల మధ్య తేడాలను చర్చించండి. నమూనాను నిర్వచించండి. మార్కెటింగ్ పరిశోధనలు ఉపయోగించే వివిధ నమూనా పద్ధతులను చర్చించండి. టీ పరీక్ష మరియు జెడ్ పరీక్ష మధ్య తేడాలను వివరించండి. డిఫరెన్స్ బిట్వీన్ టీ టెస్ట్ అండ్ జెడ్ టెస్ట్. మార్కెటింగ్ పరిశోధన పరిధిని వివరించండి. అట్లాగే మార్కెటింగ్లో పరిశోధన ప్రక్రియలో ఉన్న దశలను వివరంగా రాయండి. ప్రాథమిక డేటాను సేకరించే పద్ధతులను వివరించండి. ప్రశ్నాపత్రం యొక్క లక్షణాలు మరియు భాగాలను వివరించండి. మార్కెటింగ్ పరిశోధనలో ద్వితీయ డేటా యొక్క ప్రాముఖ్యతను వివరించండి. సెకండరీ డేటా యొక్క ప్రయోజనాలు ఏమిటి. అట్లాగే మార్కెటింగ్ పరిశోధన ప్రతిపాదన, ప్రాథమిక డేటా, డెల్ఫీ ఇంటర్వ్యూ, సెకండరీ డేటా, ద్వితీయ మూలాలు, ఆర్డినల్ స్కేల్, చెల్లుబాటు, మార్కెటింగ్ పరిశోధన యొక్క స్వభావము, సెకండరీ డేటా యొక్క మూలాలు,
విశ్వసనీయత పరీక్ష, అట్లాగే అన్నోవా యొక్క కాన్సెప్ట్ పరిశీలన, ఇవి క్వశ్చన్లు అనమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్లు, మార్కెటింగ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి క్వశ్చన్లు. వీటన్నిటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్లు కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు మోడల్ పేపర్లు నేర్చుకుంటేనే మీకు ఓ గ్రేడ్ వస్తుంది, గుర్తుంచుకోగలరు. ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఎంత ఇంపార్టెంటో మోడల్ పేపర్లు కూడా అంత ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించినటువంటి 2020, 2021, 2022, 2023, 2024 ఇవన్నిటికి సంబంధించినటువంటి మోడల్ పేపర్లు ఒకసారి చెక్ చేయండి, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వీటితో పాటు బిజినెస్ లా అండ్ ఎథిక్స్, అట్లాగే మేనేజింగ్ ఇట్లాంటి సబ్జెక్టులు ఉంటాయి కదా, బీబీఏ సబ్జెక్టులు, వాటన్నిటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు కింద ఉంటాయి, చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండ వెంకట్రాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.